కంపెనీ మనం ఈరోజు పెట్టుబడి దాదాపు 60,000 రూపాయల కోట్లతో వచ్చింది. చంద్రబాబు నాయుడు వస్తే పెట్టుబడులు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నక్కకి నాకలోకి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వాల్యూ వరల్డ్ వైడ్గా ఉంది. ప్రపంచంలోనే మేధావుల్లో ఆయన ఒక 14వ వ్యక్తి అని గతంలోనే ప్రూవ్ అయింది. ఆయన మేధాతనం ఇప్పుడు మనం చెప్పుకోవడం కాదు, 20 సంవత్సరాల క్రితమే ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు కూడా లక్షల కోట్ల ఆదాయం హైదరాబాద్కి వస్తుందంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి పనితనం, ఆయన మీద ఉన్న నమ్మకంతోనే విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చినాయి. అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, ఇక్కడ రాజధాని నియమించాలని ఆయన ఆలోచన చేసి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా, అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూమి ఇచ్చారు. అది హిస్టరీ రికార్డు, ప్రపంచంలోనే అంతవరకు అలా ఎవరు ఇవ్వలేదు. అలా ఇచ్చేటప్పుడు ఇండస్ట్రీలు కూడా విపరీతంగా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి, మనకి కొత్త రాష్ట్రం, అక్కడైతే మనకి వ్యాపారాలు బాగుంటాయని చాలామంది ఇండస్ట్రీలు కూడా ఇక్కడికి వచ్చి కంపెనీలు అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ నమ్మకాన్ని మొత్తాన్ని కూడా గత 5 సంవత్సరాల్లో ఈ సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రపంచంలోనే రాజకీయాలు నేతలు ఏ రకంగా ఉండకూడదు అనే రుజువు చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో రావడం వల్ల ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోయారు. ఇలాంటి వ్యక్తులు ఫ్యూచర్లో కూడా రాకూడదు. అది నమ్మే ఈరోజు జనాలు కూడా కూటమికి అవకాశం ఇచ్చి బ్రహ్మాండమైన విజయం. గతంలో ఏదో సైకో జగన్మోహన్ రెడ్డి అన్నారు, మాకు 151 ఇచ్చారు, మేము ఇలా చేస్తాం అలా చేస్తామని జనాలు అట్టడుగుకు తోసేశాడు. అది చూసే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా, ఒక పార్టీ కాదు, ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అని యువత అన్ని వర్గాలు కూడా ఆలోచించి అత్యంత ఘనమైన విజయం ఇచ్చారు. దానిని దృష్టిలో పెట్టి ఇప్పటికీ కూడా పెట్టుబడులు వెల్లువలా రావడానికి సిద్ధపడుతున్నారు, ఏది చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో. కానీ ఇంకొక అవనమ్మకం మాత్రం కొంతమందిలో ఉంది, ఏ పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు బాగా ఉంటుంది, మళ్ళీ ఇలాంటి సైకోగాలు ఎవరైనా వస్తే ఏంటి మా పరిస్థితి అని ఆ డౌట్లు బాబు గారి దృష్టికి తీసుకురాగా ఆయన ఆల్రెడీ ఇండియా వేజ్డ్గా ఇలాంటి నిర్ణయాలు ఎవరు వచ్చినా చేయకూడదు. ఒక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా వచ్చినా సరే దాన్ని డెవలప్ చేయాలి, కానీ వాళ్ళ మీద కక్ష సాధింపులు, ఇక్కడి నుంచి ఇండస్ట్రీలు తరలిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు చేసిన పనికి ఏమైందంటే అంతకుముందు కియో కంపెనీ దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేశారు, అమర్ రాజా బ్యాటరీ దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి పక్క రాష్ట్రాన్ని తరలిచ్చారు. ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజలందరికీ ఒకటే నమ్ముతున్నారు, బాబు గారు హయాంలో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఓ పక్క సంక్షేమం చేస్తూనే ఒకటే మనం గమనించుకోవాలి, ఇంత ఆర్థిక లోటు బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయింది ఈ కాలకేయుల రాజ్యం. జగన్మోహన్ రెడ్డి అంటేనే కాలకేయులు నాయకుడిలాగా తయారయ్యాడు. ఏంటి వెళ్ళిపోయినా సరే ఏదో బాధపడి, ఎందుకంటే ఆయనకు వనరులు సృష్టించడం నారా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఆయన డిసిప్లిన్ కావచ్చు, ఆయన ఎంతవరకు కూడా అవినీతి ముద్ర కూడా పడలేదు. కావాలని దొంగ కేసులు పెట్టి ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు హింసించాలని ఎన్నో కుయ్యొత్తులు చేసినా సరే ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసి బాబు గారు అయితేనే కరెక్ట్ అని ఈరోజు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ దిశగా బాబు గారు కూడా చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. రీసెంట్గా ఇసుక అనేది చాలామందికి ఏమనుకున్నారంటే ఇసుక పాలసీ అది ఇసుక అని చాలామంది తీసిపారేస్తారు. టోటల్ వ్యవస్థే ఇసుక మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భవన నిర్మాణాలు జరిగితేనే వ్యాపారం డెవలప్మెంట్ అయ్యిద్ది. వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఒకరి నుంచి ఒకరికి వ్యాపారాలు రొటేషన్ అయ్యి ఈరోజు అందరికి కూడా ఉపాధి దొరుకుతుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా డెవలప్ పెరిగే ఆలోచనలు బాబు గారు చేస్తారని ప్రజలు పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.